ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. ఇంతవరకు మనం పాత నిబంధన గ్రంథములో దేవుడు ఎవరెవరికి భయపడకండి అని ధైర్యం చెప్పి ముందుకు ఎలా నడిపించాడు అనేది ధ్యానం చేశామండి. ఇప్పుడు రెండవ భాగంలో ప్రభువు ఎవరెవరికి భయపడవద్దు అని ధైర్యపరిచి ముందుకు నడిపించాడు అనేది మనం ధ్యానం చేసుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథములో నుండి దేవుడు తన దేవదూతల ద్వారా భయపడవద్దు అని తెలియపరిచిన మాటలను మనం ఇప్పుడు సంభాషించుకుందాము. దేవుని సముఖమునందు ఉండే గబ్రియేలు దేవదూత దేవుని ఆజ్ఞ చొప్పున ఆయన పక్షముగా బయలుదేరి యాజకుడైన జకారియా వద్దకు వచ్చాడు. ఈ జకారియా దేవునికి తన వంతుగా యాజకత్వం జరపటానికి గాను ఆలయానికి వచ్చి దేవాలయములో దేవుని సన్నిధిలో యాజక ధర్మము జరిగిస్తూ ధూపము వేయిచుండగా ప్రభువు దూత అయిన గాబ్రియేలు ధూప వేదికకు కుడివైపున నిలిచి జకారియాకు కనిపించాడు. అప్పుడు జకారియా ఆ దేవదూతను చూసి భయపడ్డాడు. అప్పుడు ఆ దూత, జకారియా భయపడకు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు అని యాజకుడైన జకారియాకు చెప్పి ఆ పుట్టబో శిశువు ఎలాంటి వాడు అనేది అంతా తెలియపరుస్తూ, జకారియా నీకు పుట్టబోవు బిడ్డ ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలవాడైన కుమారుడు మీకు జన్మించి ప్రభువు మార్గమును సరళం చేస్తాడు అని తెలియపరుస్తూ, జకారియా మీకు పుట్టబోయే కుమారుడు లోకరక్షకుడైన యేసుకు 6 నెలల ముందుగా జన్మించి యేసుని గురించి ప్రకటిస్తాడు. ఆ కుమారుని బట్టి నీకు సంతోషము మహా ఆనందము మీకు కలుగుతుంది అని గాబ్రియేలు దేవదూత జకారియాకు చెప్పి ధైర్యపరిచి మరల తండ్రి సముఖమునకు వెళ్ళాడు. ఆ తర్వాత మరల వచ్చి 6 నెలలకు నజరేతులో నివాసం చేస్తూ ఉన్న కన్యక మరియను దర్శించి ఇలాగా మాట్లాడాడు. మరియ ఇంటిలోనికి వచ్చిన ఆ గాబ్రియేలు దేవదూత 12 సంవత్సరాలు గల కన్యక మరియను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. దూత మాటలకు మరియ తొందరపడి ఆశ్చర్యముతో ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచన చేయుచుండగా ఆ దూత, మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొంది ఉన్నావు. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అని అనబడతాడు. ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దేవుని సింహాసనమును ఆయనకు ఇస్తాడు. యాకోబు వంశముల వారిని యుగ యుగములు ఏలతాడు. ఆయన రాజ్యము అంతములేనిదై ఉండును అని చెప్తూ ఉండగా, అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానన కదా, ఇది ఎలాగ జరుగుతుంది అని దూతతో చెప్పగా, అందుకు దూత, మరియా భయపడకము, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదే కాకుండా నీ బంధువురాలని ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమునందు ఒక కుమారునికి గర్భము ధరించి ఉంది. గొడ్రాలుగా పిలువబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఏదీ కూడా నిరర్ధకము కానేరదు అని చెప్పినప్పుడు మరియా భయముని వీడి, ఇదిగో నీ దాసురాలను, నీ మాట చొప్పుననే జరుగునుగాక అని చెప్పగా దేవదూత మరియ దగ్గర నుండి పరమనకు ఏతించాడు. అలాగా దేవుడు తన దూత ద్వారా మరియకు తెలియపరిచి ఆమెను భయము నుండి విడుదల కలిగించాడు. అయితే ముందుగా భయపడిన 13-12 సంవత్సరాల ఉన్న మరియా దూత మాటలకు ధైర్యపరచబడి దేవుని కార్యము నెరవేర్చటానికి ఆత్మస్థైర్యముతో సిద్ధపడింది. ఈ మాటలు లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాము. తండ్రి అయిన దేవుడు తన దూత చేత జకారియాకు మరియమ్మకు క్రీస్తు అనే రక్షకుని గురించి తెలియపరిచినప్పుడు వారు భయపడ్డారు. దూత వారికి భయపడకండి అని ధైర్యపరిచిన తరువాత మరియమ్మను దర్శించిన గాబ్రియేలు దేవదూత మరియమ్మకు ప్రదానము చేయబడిన యేసోపును దర్శించాడు. దేవదూత యేసోపును ఎందుకు దర్శించాడు అంటే, మరియకు యేసోపుతో పెండ్లి ప్రదానం చేయబడింది కనుక యేసోపు తనకు కాబోయే భార్య గర్భవతి అయిందని అవమానంగా భావించి ఈ విషయమై ఆమెను అల్లరిపాలు చేయకుండా ఆమెను రహస్యంగా విడనాడదాము అని అనుకొని నిద్రించాడు.
ఆ సమయంలో దేవుడు గాబ్రియేలు దేవదూతను యోసేపుకు స్వప్నమునందు దర్శింపచేసి, యోసేపు, నీ భార్య గర్భవతి అయ్యిందని భయపడవద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కంటుంది. దేవుడు తన ప్రజలను వారి వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. దేవుని పక్షమున ఆయన పంపగా వచ్చిన ఆ దేవదూత యోసేపును నిద్రలో దర్శించి, యోసేపు, నీ భార్యను గురించి భయపడకు. ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కానీ ఈ లోకరీత్యా కాదు అని దూత యోసేపుకు తెలియపరిచినప్పుడు, దూత మాటలను విని యోసేపు సమాజానికి భయపడకుండా మరియను దగ్గరకు చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ముట్టకుండా ధైర్యముతో ఆమెను దగ్గరకు చేర్చుకొని ఆమె ప్రసవించిన దాకా ఆమెకు సపరేలు చేశాడు. ఈ మాటలు మత్తయి శుభవార్తలో 1వ అధ్యాయం 20-21లో చూస్తామండి. అంతటా యోసేపు తన భార్య మరియను తీసుకొని ప్రజా సంఖ్య కొరకు గలిలయలోని నజరేతు నుండి బయలుదేరి యూదా దేశంలో ఉన్న బెత్లెహేము అనబడే దావీదు పుట్టిన ఊరికి వచ్చారు. వారు బెత్లెహేము వచ్చిన తరువాత అప్పటికి ఆమెకు ప్రసవ దినములు సమీపించినందున ఆమె ప్రవక్తల ప్రవచన సారంగా ఆమె అక్కడ యేసునకు జన్మము ఇచ్చింది. ఆమె యేసును ఎక్కడ ఏ స్థలంలో జన్మించింది అనేది ఆత్మదేవుడు గ్రంథములో బయలుపరచబడలేదు. కానీ ప్రభువు జన్మించింది మాత్రం బెత్లెహేము భూభాగంలోనే జన్మించాడు. ఆ శిశువు జన్మించిన తరువాత బిడ్డను పండబెట్టడానికి గాను ఎక్కడా వారికి చోటు లేనందున, ఆఖరికి సత్రములో కూడా చోటు దొరకనందున సత్రములో ఉన్న పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ప్రభువు జన్మించగానే పరలోకము నుండి దేవదూతలు వచ్చి సంతోష స్తుతిగానాలు చేశారు. ఆ తరువాత అక్కడ పొలములో గొర్రెల మందలను మేపుచున్న కాపరులకు ప్రభుదూత దర్శనం ఇచ్చాడు. కాపరులు ఆ దేవదూత ప్రకాశము చూసి మిక్కిలిగా భయపడ్డారు. అప్పుడు ఆ ప్రభుదూత వారితో మాట్లాడుతూ, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానము మీకు తెలియపరుస్తున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇదిగో మీకు ఒక ఆనవాలు చెప్తున్నాను. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూస్తారు అని ప్రభుదూత వారితో చెప్పుచుండగా వెంటనే పరలోక సైన్యపు దేవదూతల సమూహము ప్రభుదూతతో కలిసి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని స్తోత్రములు చేసి పరమనకు ఏతించారు. వారంతా పరమనకు వెళ్ళిన తరువాత మంద కాపరులు వారి మందలను ఆ రాత్రి ఆ పొలములోనే వదిలిపెట్టి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ బెత్లెహేముకు వెళ్ళి దూతలు చెప్పిన విధంగా అలా యేసును దర్శించి పరలోక దూతల సమూహము వారికి తెలియపరిచిన సంగతులన్నీ యోసేపు మరియలకు అక్కడ ఉన్న వారికి తెలియపరుస్తూ, వారి మాట చొప్పున మేము బెత్లెహేము వచ్చాము అని చెప్పి పరమ నుండి దిగివచ్చిన ఆ మహాదూతల సైన్యం అంతా వారికి తెలియపరిచిన మాటలన్నీ కూడా వారికి తెలియపరిచి బాలుడైన యేసును స్తుతించి మ్రొక్కి ఆరాధించి ఈ కాపరులు వెళ్ళారు. వారు వెళుతూ మార్గమంతటి యందు ఈ సువార్త ప్రకటించారు. అలాగా మొదటిగా సువార్త ప్రపంచమంతటిలో ప్రకటించబడింది మంద కాపరుల ద్వారానే జరిగిందండి. అయితే ఈ మంద కాపరులను దేవదూతలు ఏ పొలములో దర్శించారు అంటే, వారు ఆ మందలను మేపుచున్న ఆ పొలము పరిశుద్ధుడైన బోయజుది. అదే పొలములోని బావినీళ్లే రూతు కూడా తాగి ఆ పొలములోనే పరిగి ఏరుకొని బోయజుకు భార్య అయిన పొలము. ఈ కాపరులు బోయజు పొలములోనే వారి మందలను మేపుకుంటూ ఆ బావినీళ్లు తాపిస్తూ వారంతా రాత్రులు కూడా ఆ పొలములోనే ఉంటారు. ఆ దేవదూతలు కూడా పరిశుద్ధుడైన బోయజు పొలములోని కాపరులను మొదటగా దర్శించి సువార్త బోధించారు. వారు భయపడినప్పుడు భయపడవద్దు అని ప్రభువు దూత వారికి ధైర్యం ఇచ్చినందున వారు దూత మాటలు విని బెత్లెహేము వెళ్ళి ప్రభువును దర్శించి ఈ మాటలు ప్రకటిస్తూ మరలా తిరిగి పొలమునకు చేరారు. ఈ విధంగా లోకరక్షకుడైన ఆ క్రీస్తు ఆగమనమును తెలియపరిచిన వారికి అందరికీ భయపడవద్దు అని యాజకుడైన జకారియాకు, మరియమ్మకు, యేసోపుకు ప్రత్యక్షమై రక్షకుని పుట్టుక విషయములో వారిని భయపడవద్దు అని చెప్పి పుట్టబోవాడు ఎలాంటి వాడో వారికి తెలియపరిచి దేవదూత పరమనకు ఏతెంచాడు. అయితే ఆ దూత జకారియాకు ప్రత్యక్షమైనప్పుడు
జకారియా, వృద్ధాప్యమునందు నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడు పుట్టబోయే లోకరక్షకుడైన యేసు పుట్టడానికి 6 నెలల ముందు జన్మించి రక్షకుని గురించి ప్రజలందరికీ ముందుగా తెలియపరుస్తాడు. నువ్వు సంతోషముతో మహదానందం పొందుతావు అని చెప్పాడు. అయితే దేవుని సముఖమునందు ఉండే ఈ గాబ్రియేలు దేవదూత ఎవరంటే, దేవుని పక్షమున మానవుల దగ్గరకు వచ్చి దేవుడు తనకు ఆజ్ఞాపించిన మాటలను దేవునికి ఇష్టలైన వారికి తెలియపరుస్తాడు. అంటే ఈ దూత ఒక వార్తాహరుడు, రాయబారిగా ఉన్నందున ఈ దేవదూత అనేక మార్లు మానవులను దర్శించినప్పుడు వారు భయపడితే భయపడవద్దు అని దేవుని పక్షముగా ధైర్యం చెప్పి వారికి దేవుని సమాచారం అందచేసి వెళ్ళేవాడే ఈ గాబ్రియేలు దేవదూత. మనం తెలుసుకుంటామండి. దేవుని దేవదూత అయిన గాబ్రియేలు గారు చెప్పిన విధంగా సమస్తము జరిగింది. పరిశుద్ధాత్మ శక్తితో రక్షకుడు పుట్టటం, ఆయనకు యేసు అని పేరు పెట్టటం, ఆయన పెరిగి పెద్దవాడైన తరువాత 30 సంవత్సరాల వయసులో తన కుటుంబమును వదిలి పరలోక రాజ్య సువార్త నిమిత్తము 12 మంది శిష్యులను ఏర్పరచుకొని పరలోక రాజ్యములకు చేరే సువార్త ప్రకటించడం మొదలుపెట్టి తనకంటే 6 నెలలు ముందుగా పుట్టిన యోహాను గారి దగ్గరకు వెళ్ళి యోర్దాను నదిలో బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడై సకల ప్రదేశములలో వాక్యమును ప్రకటించే కాలములో ఒకసారి ప్రభువు పేతురు, యాకోబు, యోహాను అనే ఆ 3 శిష్యులని వెంటబెట్టుకొని ఎత్తైన కొండపైకి వెళ్ళి రూపాంతరము చెందాడు. అంటే ఆయన మహిమా స్వరూపునిగా మారారు. ఆ సమయంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు వశంపశక్యము గాని మహిమతో ప్రకాశించాయి. అంతలో మోషే ప్రవక్త గారు, ఏలియా ప్రవక్త గారు ఆయన చెంతకు వచ్చి యేసుతో మాట్లాడుతూ ఉన్నారు. వీరెందుకు యేసు దగ్గరకు వచ్చారు? వారు మరణించారు కదా అనే ఒక ఆలోచన మనకు కలుగుతుందండి. దేవుని యందు మరణించిన వారి శరీరములు మట్టిలో కలిసిపోతాయి, కానీ వారి ఆత్మలకు మరణము ఉండదు. కనుక వారు మరణించిన ఆత్మస్వరూపులై ప్రభు దగ్గరకు వచ్చారు. మన ఆత్మలు జీవము కలిగిన దేవుడు పెట్టిన దీపాలు కనుక ఆ జీవము కలిగిన ఆత్మలకు ఏనాటికి మరణం ఉండదండి. దీన్ని బట్టి వారిద్దరూ కూడా జీవాత్మ కలిగిన స్వరూపముతో ప్రభు చెంతకు వచ్చారు. ఆ రూపాంతరపు కొండపై ఆ దర్శనము చూసిన ప్రభు శిష్యులు ప్రభుతో మాట్లాడుతూ, ప్రభువా, ఇక్కడ ఈ కొండ మీద నీకు, మోషేకు, ఏలియాకు 3 పర్ణశాలలు కడదాము అని పేతురు యేసుతో చెప్తూ ఉండగా ఒక ప్రకాశమానమైన మేఘము యేసును, మోషే, ఏలియాలను కమ్ముకొని, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈ మాటలు వినండి అన్న ఈ మాటల శబ్దము ప్రకాశమానమైన మేఘములో నుండి ధ్వనించింది. అంతటా అక్కడ ఉన్న ప్రభు శిష్యులైన పేతురు, యాకోబు, యోహానులు అనేవారు ఆ మేఘములో నుండి పరమతండ్రి చెప్పిన మాటల యొక్క శబ్దాన్ని విని భయపడి భయకంపితులై ఒక్కబోర్లా పడిపోయారు. అప్పుడు యేసు వారి దగ్గరకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకండి అని తానే స్వయంగా చెప్పారు. ఇంకా వారు మరలా కనులెత్తి పైకి చూసినప్పుడు అక్కడ ఒక్క యేసు ప్రభు తప్ప ఇంకా ఎవరూ వారికి కనపడలేదు. ప్రభువు వారితో కలిసి కొండ దిగి వస్తూ ఆ దర్శనం గురించి వివరించటం మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 1 నుండి 10 వరకు చూస్తామండి. ఈ విధంగా దేవుడు తనను ప్రేమించే మానవులను కూడా దర్శించి భయపడకండి అని తన దేవదూతల ద్వారా కొన్నేళ్ళని బలపరిచిపోవటం అపొస్తలుల గ్రంథం 18వ అధ్యాయం 9 నుండి 11 వరకు మనం చూస్తామండి. ప్రభువు ఒకసారి అరణ్యమునందు బోధిస్తూ ఉండగా యేసు ప్రభువు ప్రబోధనలు వినటానికి అనేక మంది జనులు తండోపతండాలుగా వచ్చి చేరారు. అప్పుడు ప్రభువు ఆ ప్రజలను చూసి వీరు కాపరలేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధించటం మొదలుపెట్టారు. ఆ విధంగా యేసు ప్రభువు ఆ బోధ కొనసాగుతూ ఉండగా చాలా పొద్దుపోయింది. అప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, ఇది అరణ్య ప్రదేశం కనుక వారు చుట్టూ ప్రక్కలలో ఉన్న గ్రామాలకు వెళ్ళి భోజనము కొనుక్కోవటానికి ఇంకా వారిని పంపించు అని శిష్యులు ప్రభువుతో చెప్పారు. అందుకు ప్రభువు, మీరే వారికి భోజనము సమకూర్చండి అని అనగా శిష్యులు ప్రభువుతో మాట్లాడుతూ, ప్రభువా, వీరందరికీ భోజనము సమకూర్చాలంటే 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టమంటావా ప్రభువా అని అడిగారు.
అసలు మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి చూడండి అని ప్రభు శిష్యులతో అడగ్గా, ప్రభువా 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి అన్నారు. ఆ మాటలు విన్న ప్రభువు వచ్చిన వారందరినీ పచ్చిక మీద పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టండి అని చెప్పగా, శిష్యులు యేసు చెప్పినట్లుగా వారందరినీ పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టారు. అంతటా యేసు వారి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని ఆకాశం వైపు కన్నులెత్తి చూసి ప్రార్థించి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరచి వడ్డించమని శిష్యులకు ఇచ్చారు. వారు ఆ విధంగా ఆ జన సమూహములకు వడ్డించగా ఇంకా మిగిలిన ముక్కలను 12 గంపలకు ఎత్తిపెట్టారు. తిన్నవారు 5,000 మంది పురుషులు కాగా ఇంకా మిగిలాయి. ఆ జన సమూహముల భోజనం అయిన తరువాత ప్రభువు వారిని పంపివేసి శిష్యులతో మాట్లాడుతూ, శిష్యులారా, మీరు దోణి ఎక్కి అవతల ఒడ్డున ఉన్న బెత్సాయిదాకు త్వరగా వెళ్ళండి అని శిష్యులను బలవంతముగా పంపించి వారికి వీడ్కోలు ఇచ్చి ప్రభువు అక్కడే ఉండి ప్రార్థించుకుంటానికి గాను కొండకు వెళ్ళారు. ఆ శిష్యులు దోణి ఎక్కి అవతల దరికి ప్రయాణం చేస్తూ ఉండగా వారు సముద్రపు మధ్యకి రాగానే అకస్మాత్తుగా వారు నడుపుచున్న దోణి సముద్రపు మధ్యలో నడపటానికి మిక్కిలి కష్టతరముగా ఉన్నందున ప్రభువు తన మనోనేత్రములతో వారిని గమనించి తెల్లవారు 4వ జామున సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరకు వచ్చి వారిని దాటిపోవాలని నడుస్తూ ఉన్నప్పుడు శిష్యులు ప్రభువును చూసి భూతము అని అనుకొని భయంతో కేకలు వేశారు. వెంటనే ప్రభువు వారిని పలకరించి, ధైర్యము తెచ్చుకొనండి, భూతము కాదు నేనే, భయపడకండి అని చెప్పి వారిని ధైర్యపరిచాడు. ఆ తరువాత ఆయనే ఆ దోణిలోకి ఎక్కి వారితో ఉన్నప్పుడు వెంటనే సముద్రపు గాలి ఆగిపోయి నిమ్మళమయ్యింది. అందును బట్టి శిష్యులు ఆశ్చర్యపడ్డారు. కానీ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా ఇచ్చిన మిగిలిన రొట్టెలు ఇంకా 12 గంపలకి ఎత్తారు అన్న ఆ అద్భుతము మరచిన వారై ప్రభువు నేల మీద నడుస్తూ వస్తున్నప్పుడు ఆయన చూసి భూతమని భయపడ్డారు. అయితే ఇక్కడ ప్రభువుకు తన శిష్యుల పట్ల ఆయన ప్రేమ ఎలాంటిదో అని మనం 2 మాటలు చెప్పుకుందామండి. ప్రభువు వీరిని దగ్గరుండి దోణి ఎక్కించి వారికి వీడ్కోలు ఇచ్చి అవతల దరికి వెళ్ళమని ఆయన ప్రార్థన కొరకు కొండ ఎక్కారు. అలాగా ఆయన కొండపైకి వెళ్ళి తండ్రికి ప్రార్థించుకున్న తరువాత శిష్యులు ఆ సముద్రంలో ఎలాంటి స్థితిలో ఉన్నారో అని తన హృదయ నేత్రములతో గమనించి చూసి వారి కొరకు గలిలయ సముద్రంపై నడుచుకుంటూ వచ్చి వారిని ధైర్యపరిచి, భయపడకండి నేనే అని దోణి ఎక్కి వారితో పాటు ప్రయాణించినప్పుడు సముద్రపు గాలి సద్దుమణిగింది. ప్రభువు తన శిష్యులను ధైర్యపరిచి ఆదరించాడు. ఆయన నమ్ముకున్న మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనల్ని చూస్తాడు. ఆత్మస్వరూపములో మనతో ఉండి మనల్ని ధైర్యపరిచి బలపరుస్తాడు అని మనం తెలుసుకుంటామండి. ఈ మాటలు మార్కు శుభవార్త 6వ అధ్యాయం 45 నుండి 50 వరకు చూస్తాము. లూకాసు వార్త 12వ అధ్యాయములో ప్రభువు బోధించిన మాటలను మనం ధ్యానం చేద్దామండి. ప్రభువు బోధిస్తూ, ప్రజలారా, ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని వాటి కొరకు మీరు ఆలోచించవద్దు. కాకులను ఆకాశ పక్షులను చూడండి, వాటికి ఎవరూ లేకపోయినా వాటిని సృజించిన తండ్రే పోషిస్తున్నాడు కదా, వాటికి తగిన నివాసం కల్పిస్తున్నాడు కదా. అడవిలో పూచే పూలు ఎలా ఎదుగుచున్నాయో ఆలోచించండి. సమస్త వైభవములతో జీవిస్తున్న సొలొమోను రాజు సైతం వాటిలోని ఒక పువ్వులాగా అలంకరించబడలేదు. నేడు ఉండి రేపు వాడిపోయే పువ్వునే అంతగా అలంకరించిన వాడు అల్ప విశ్వాసులారా. నేడు ఉండి రేపు నశించిపోయే అడవి పువ్వుకు పచ్చగడ్డికే అంతటి ఆధిక్యత ఇస్తే మరి మీకు మీ అవసరాలను తీర్చకుండా ఉంటాడా? అయితే ముందు మీరు రహస్యముందున్న మీ తండ్రికి ప్రార్థించండి, అప్పుడు మీకు అన్నీ ఇచ్చి ఆశీర్వదిస్తాడు అని వాక్యము ఉన్న ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. వినిన ఈ మాటలను మన హృదయాలలో భద్రమ చేసుకొని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏది ఉన్నా ఏది లేకపోయినా భయపడకుండా పూర్వములోని సారేపతి విధవరాలులాగా దేవుని మాటల యందు విశ్వాసముంచి ప్రార్థన అనే ఆయుధముతో మన జీవిత యాత్రలో భయపడకుండా మనకు అభయం అనే భరోసా ఇచ్చిన ప్రభువునందు విశ్వాసముతో సాగిపోతామండి. ఒకసారి ప్రభువు గెరాసేనుల దేశమునికి వెళ్ళి అక్కడ దయ్యము పట్టిన ఒక వ్యక్తికి
దెయ్యముల నుండి విడుదల కలిగించి మరలా అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. ఆ సమయంలో ప్రభువు కొరకే ఎదురు చూస్తున్న సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు ప్రభువును చూసి త్వరగా ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నా చిన్న కుమార్తె చావుకు సమీపంలో ఉంది, అంటే చావబోతుంది అన్నట్లుగా మాట్లాడుతూ, ఆ చిన్నది బాగుపడి బ్రతుకున్నట్లుగా నీవు వచ్చి ఆ చిన్నదాని మీద చేతులించు ప్రభువా, అది బ్రతుకుతుంది అన్నట్లు ఆయన పాదాల పట్టుకొని యాయీరు మిక్కిలిగా బ్రతిమలాడుకున్నాడు. వెంటనే ప్రభువు యాయీరుని వెంబడించి ఆ చిన్నదాని దగ్గరకు వెళ్ళుచుండగా మార్గములో అనేక మంది జనముల సమూహము ఆయనను వెంబడిస్తూ ఆయన మీద పడిపోతున్నారు. అప్పుడు అదే మార్గములో 12 సంవత్సరాల నుండి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ప్రభువు ఈ మార్గమును వెళ్ళుచున్నాడని తెలుసుకొని, నేను నాకు కలిగిన ఈ వ్యాధి కొరకు ఉన్న ధనమంతా ఖర్చు పెట్టాను, ఎంతోమంది వైద్యులను సంప్రదించాను, అయినా నాకు స్వస్థత కలగలేదు కనుక ఈ ప్రభువు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు కనుక నేను పోయి ఆయన వెనుక వ్రేలాడుచున్న ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నా నాకు స్వస్థత కలుగుతుంది అన్న నమ్మకము విశ్వాసముతో ఆమె ఉన్న పాటున ఇంటి నుండి బయలుదేరి వచ్చి ఆ జన సమూహములో చొరబడి వెనుక వ్రేలాడుతున్న ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టింది. మీ విశ్వాసమే మీకు రక్షణ, స్వస్థత అనే వాక్యములో ఉన్న రీతిగా ఆమెకు వెంటనే రక్తస్రావము ఆగి స్వస్థత కలిగింది. అప్పుడు ప్రభువు ప్రభావము నాలో నుండి వెడలిపోయింది అని వెనుకకు చూసి, నా వస్త్రములు ముట్టింది ఎవరు అని అడుగగా, శిష్యులు, ప్రభువా, అనేక మంది జనములు నీపై పడుచున్నారు కదా, మరి నా వస్త్రములు ముట్టింది ఎవరు అని అడుగుచున్నారేంటి ప్రభువా అని శిష్యులు ప్రభువుని అడిగినప్పుడు, ప్రభువు, లేదు, నాలో నుండి ప్రభావం వెడలిపోయింది, నా వస్త్రం ముట్టి స్వస్థపరచబడినది ఎవరు అన్నట్లు చుట్టూ కలయ చూశాడు. అంతలో ప్రభువు వెనుక ఉన్న ఆ స్త్రీ తనకు జరిగినది తెలుసుకొని భయపడి వణుకుతూ వచ్చి ఆయన పాదాల మీద సాగిలపడి తన సంగతి అంతయు ఒక సాక్ష్యంగా అందరి ఎదుట తెలియపరిచింది. అప్పుడు ప్రభువు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము కలదానివై వెళ్ళు, నీ బాధ నివారణ అయ్యి నీకు స్వస్థత కలుగునుగాక అని ప్రభువు ఆమెతో చెప్పారు. అయితే ఈ మాటలను మనం గమనిస్తే ప్రభువు తన చెంగును ఎవరు ముట్టుకున్నారో ఆయనకు తెలియదా అని మనం అనుకుంటే, సమస్త మానవుల రక్షణ కొరకు ఆయన మనుష్య కుమారునిగా ఈ భూమిపైకి వచ్చిన సర్వాంతర్యామికి అన్నీ తెలుసండి. మరి ఎవరు నన్ను ముట్టింది అని ఎందుకు అడిగారంటే, ఆమె తనకు కలిగిన స్వస్థత ఆ జన సమూహములో ఒక సాక్ష్యంగా చెప్పించాలని ఆమె మాటలు ద్వారా ఇంకా ఎంతోమంది ప్రభునందు విశ్వాసముంచి పాపులైన మానవులు ఆయన యందు రక్షింపబడాలన్న ఉద్దేశంతో ఆమెను అందరికీ కనపరిచి, ప్రభువు ఆమెకు చేసిన స్వస్థత అందరికీ తెలియపరచడానికి గాను తాకింది ఎవరు అని ప్రభువు శిష్యులను అక్కడ ఉన్న జన సమూహములను చూస్తూ ప్రశ్నించారు. ప్రభువుకి ఆమె ఎవరో తెలిసినా అలా ఎందుకు అడిగారంటే, ప్రభు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలు అందరూ తెలుసుకొని ప్రభునందు ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని ఆయన కోరిక ఉంది కనుక ఆమె ఎవరో ఆయనకు తెలిసినా నన్ను తాకింది ఎవరు అని అడిగి ఆమెను అక్కడ ఉన్న జనులందరికీ పరిచయం చేయటం జరిగిందండి. ఆ విధంగా దైవకుమారుడైన యేసు ప్రభువు ఆమెను ఎంతగానో ప్రేమించి కుమారి అని ప్రేమగా పిలిచి భయపడుతున్న ఆమెతో మాట్లాడి, కుమారి, నీ బాధ నివారణ అయ్యింది, సమాధానము కలదాని వైపొమ్ము అని భరోసా ఇచ్చి ఆశీర్వదించి పంపించాడు. అయితే అసలు ప్రభువు యాయీరు కుమార్తెను బ్రతికించడానికి వెళుచున్నప్పుడు మార్గములో ఈ సంఘటన జరగటం మార్కు సువార్త 5వ అధ్యాయం 18 నుండి 34 వరకు చూస్తామండి. అయితే యాయీరు ఇంటికి వెళ్ళే మార్గములో ఈ సంగతి జరుగుతున్నప్పుడు ఆ సమూహములోనే యాయీరు కూడా ఆ జనంలోనే ఉన్నాడండి. అంతలో యాయీరు ఇంటి దగ్గర నుండి ఒక పనివాడు వచ్చి ఆ సమూహంలో ఉన్న యాయీరుతో మాట్లాడుతూ, అయ్యా, చిన్నది మరణించింది, ఇంకా ఆ బోధకుడిని శ్రమ పెట్టవద్దు అని చెప్పాడు, ఇంటికి రమ్మన్నట్లుగా. ఈ మాటలు విన్న యాయీరు ఏమీ తొందరపడకుండా నిబ్బరంగా నిశ్శబ్దంగా ఉన్నాడు. యాయీరు పనివాడు తన కుమార్తె మరణించిందని యాయీరుతో చెప్పటం ఆ జన సమూహములు ఉన్న ప్రభువు కూడా విన్నారు.
ప్రభు వెనువెంటనే ఆ సమూహంలో నుండి యాయీరు వైపు చూశారు. యాయీరుతో మాట్లాడుతూ, వారు చెప్పిన మాటలను లక్ష్య పెట్టవద్దు, భయపడకు, నమ్మిక మాత్రము ఉంచుమని ప్రభువు యాయీరుతో చెప్పి వెంటనే తన శిష్యులలో నుండి పేతురు, యాకోబు, యోహానులు మాత్రమే వెంటబెట్టుకొని యాయీరు ఇంటికి వెళ్ళినప్పుడు చిన్నది మరణించినందున అందరూ గొల్లుగా ఏడుస్తూ ఉండగా వారిని చూసి ఆ చిన్నది నిద్రిస్తున్నదే కానీ మరణించలేదు అన్నప్పుడు అక్కడున్న వారు ప్రభువుని అపహసించారు. అంతటా ప్రభువు అపనమ్మకస్తులందరినీ బయటకు పంపించి తన 3 శిష్యులతో ఆ చిన్నదాని తల్లిదండ్రులతో కలిసి లోపలికి వెళ్ళి ఆ చిన్నదాని మంచమ దగ్గరకు వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తలీతాకుమి అని ప్రభు ఆమెతో చెప్పగా ఆమె వెంటనే లేచి నడిచింది. తలీతాకుము అంటే చిన్నదాన లెమ్మని అర్థం. అప్పటికి ఆమె వయస్సు 12 సంవత్సరముల ప్రాయం కలిగినది. శిష్యులు, చిన్నదాని తల్లిదండ్రులు ఆమె బ్రతికినందుకు ఎంతగానో విస్మయం పొందుకున్నారు. వెంటనే ప్రభువు ఆమెకు ఆహారం పెట్టండి అని చెప్పి అక్కడ నుండి బయలుదేరి తన స్వదేశమునకు సాగిపోయారు. ఇప్పుడు మనం వినిన ఈ మాటలలో 2 మాటలను మరలా మనం ధ్యానించుకుందామండి. ప్రభువు మార్గంలో వెళుచున్నారని రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ తెలుసుకుని భయపడుతూనే విశ్వాసముతో ప్రభువు వస్త్రపు చెంగు ముట్టుకొని స్వస్థత పొందుకుంది. అది తెలిసిన ప్రభువు ఆమె కలిగి ఉన్న భయమును పోగొట్టి ఆమె ద్వారా ఆ జనముల మధ్య ఆమె సాక్ష్యాన్ని చెప్పించి అక్కడ ఉన్న వారికి అందరికీ ప్రభువునందు రక్షణ కలిగించడానికి కాను ప్రభువు అలాగా చేశారు. ఆ తరువాత ప్రభువు అంతమందిలో ఉన్న యాయీరు కుమార్తె గురించిన మరణవార్త విని యాయీరు వంక చూసి, భయపడకు, నీ కుమార్తె మరణించలేదు అని అభయం ఇచ్చారు. యాయీరు కూడా రక్తస్రావం కలిగిన స్త్రీలాగా యేసయ్యపై విశ్వాసముంచాడు, కానీ అయ్యో నా కుమార్తె చనిపోయిందని గగ్గోలు పెట్టలేదు, భయపడలేదు. అయినా ప్రభు అంతమందిలో ఉండి కూడా యాయీరు వైపు చూసి, భయపడకు, వారి మాటలు లక్ష్య పెట్టవద్దు, నీ కుమార్తె మరణించలేదు అన్నట్లుగా యేసయ్య యాయీరుకు అభయం ఇచ్చి ధైర్యపరిచిందే కాకుండా వారింటికి వెళ్ళి కూతుర్ని బ్రతికించిన మహోన్నతుడు, మన జీవాధిపతి అయిన యేసుక్రీస్తు. ఎంతటి దయామయుడండి మన ప్రభువు. అందుకే ఆయన నమ్మిన వారు ధన్యులని వాక్యం చెప్తుంది. ఈ మాటలు విన్న మనమంతా కూడా ఏ విషయంలో కూడా భయపడకుండా విశ్వాసముతో యాయీరులాగా రక్తస్రావం కలిగిన స్త్రీలాగా ప్రభువును వెంబడించి మేలులు పొందుకుందామండి. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తించవలసింది ఏమిటంటే, యాయీరుకు తన పనివాడు చిన్నది మరణించింది అని చెప్పినా తత్తరపడలేదు. విశ్వాసము నమ్మకముతో ప్రభు వైపే చూశాడు. యాయీరు తన కుమార్తె మరణించింది అని తెలిసినా నిబ్బరముతో నమ్మకముంచినందున ప్రభు వెంటనే యాయీరుతో మాట్లాడి వెంటనే ఇంటికి వెళ్ళి యాయీరు కోరుకున్నట్లుగానే ఆమెను బ్రతికించాడు. మనం వినిన ఈ మాటలలో ఒకరిపై ఒకరికి కలిగిన నమ్మకము, విశ్వాసం అనేది మనకు కనిపిస్తుందండి. మనం వినిన ఈ మాటలను బట్టి చూస్తే ప్రభు అయిన యెహోవా యందు విశ్వాసముంచిన వారికి ఏదీ తక్కువ కాదండి. పూర్వకాలంలో ఏలియా ప్రవక్త గారి జీవించిన కాలంలో 3 సంవత్సరాలు గొప్ప కరువు సంభవించింది. అప్పుడు ప్రభువు ఏలియా ప్రవక్తతో మాట్లాడుతూ, ఏలియా, నీవు ఈ కరువు కాలంలో కెరీతు వాగు దగ్గర ఉండు, అక్కడకు నీకు కాకోలములతో ఆహారం పంపిస్తాను, ఆ వాగులో నీళ్లు అయిపోయే వరకు అక్కడే ఉండు అని చెప్పారు. ఆ తర్వాత ఆ వాగులో నీళ్లు అయిపోయినందున దేవుడు మరలా ఏలియా ప్రవక్త గారితో, నీవు వాగులో నీళ్ళు అయిపోయినాయి కనుక సారేపతు పట్టణంలో నివసిస్తున్న ఒక విధవరాలి ద్వారా మిగిలిన కరువు కాలం అంతా నిన్ను పోషింపచేస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు అని ఏలియా ప్రవక్త గారిని ప్రభువు సారేపతు పట్టణానికి పంపించాడండి. ఏలియా ప్రవక్త గారు, ప్రభువా, ఈ కరువు కాలంలో నేను ఎలాగా బ్రతకాలయ్యా అని ఏలియా అడగలేదు. కానీ ప్రభువే ఆ కరువు కాలంలో తన సేవకుడైన ఏలియా ప్రవక్త గారిని ఆ 3 సంవత్సరాలు పోషింపచేశాడు. అంతేకాకుండా ఆయన్ని ప్రేమించిన వారికి ఏది తక్కువ చేయడు కనుక ఆ పరమ తండ్రి నీతిపరురాలైన సారేపతు పట్టణంలోని విధవరాలను కూడా ఆ కరువులో పోషించడానికి కాను తన సేవకుడైన ఏలియా ప్రవక్తను అక్కడికి పంపించి ఆమెను, ఆమె కుటుంబమును ఆ 3 సంవత్సరాల కరువు కాలంలో పోషింపచేశాడండి. మనం ఈ మాటలను గమనిస్తే ఆ సారేపతు విధవరాలికి తెలుసా అండి, ప్రభు అయిన యెహోవా నా పోషణ కొరకు
ప్రవక్తను పంపిస్తాడని అనుకుందా? అనుకోలేదు. కానీ ఆమెకు అసలు ఏమీ తెలియదు. కానీ దేవుడు తన ప్రవక్త గారి ద్వారా ఆమెను ఆ 3 సంవత్సరాల కరువు కాలంలో ఆదుకున్నాడు. అలాగే మన కోసం కూడా దేవుడు ఒక మార్గము సరళం చేస్తాడు అనేది మనం ప్రార్థన చేసుకున్నప్పుడు నమ్మాల్సి ఉందండి. అలాగా మనం నమ్ముకున్నప్పుడే దేవుడు మార్గములను సరళము చేస్తాడు మన యందు. అందుకని దేవుడిని ప్రేమించే మనమంతా కూడా ఎవరికి ఏది కావాలో, ఏది అవసరమో అనేవన్నీ కూడా మన హృదయాలోచనలన్నీ ఎరిగిన ఆ దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడండి. ప్రభువుని విశ్వసించి ప్రేమించిన వారు కూడా ఈ లోకరీత్యా కొంతమంది ఎప్పుడు నిరాశ నిస్పృహలతో నవ్వుతుంటారు. అయ్యో, మాకు ఇల్లు లేదే, మా కుమారులకు వివాహం కాలేదే, మాకు పర్మనెంట్ జాబ్ లేదే అని వారి హృదయంలో ఎల్లప్పుడూ ఏదో ఒక బాధ వ్యధ చెందుతూ ఉంటారండి. అయితే మనం ప్రార్థించే దేవునికి మన అవసరాలన్నీ ఆయనకు తెలుసండి. ఆయనకు సమస్తము తెలుసు. కానీ ఒక సమయం రావాలి కదా. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 25లో ఉన్నట్లుగా ఆయన తనను నమ్మిన నీతిమంతులను విడువబడుట గాని వారి సంతానముల వారు భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అని దావీదు గారు దేవుడిని కీర్తించాడు. అలాగే ఆయన్ని విశ్వసించిన వారు తలలాగా ఉంటారు కానీ తోకలాగా ఉండరండి. మొదటిగా నీవు నీ పరిస్థితులకు భయపడకుండా నీ గదిలోకి వెళ్ళి తలుపులు మూసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థించినప్పుడు ఆయన నీ అవసరతలన్నీ తీరుస్తాడు అని మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 5-6లో చూస్తాము. అలాగా దేవుడు తనను ప్రేమించే మానవులందరినీ కూడా దేవదూతల ద్వారా దర్శింపచేసి భయపడకండి అని కొన్నేళ్ళని బలపరిచిపోవటం అపొస్తలుల గ్రంథం 10వ అధ్యాయం 4 నుండి 5 వరకు చూస్తామండి. తార్సువాడైన సౌలు పౌలుగా మార్పు చెందక ముందు సౌలు ప్రభువుని నమ్మలేదండి. అంతేకాకుండా ప్రభువును ప్రేమించే వారందరినీ కూడా హింసించాడు. స్టెఫెను అయితే మరణానికి అప్పగించాడు. అలాంటి సౌలును దేవుడు దమస్కు గేటు దగ్గర దర్శించి తన శిష్యునిగా చేసుకొని అన్యులకు సువార్త ప్రకటించే విధంగా ప్రభువు సౌలును ఒక సాధనముగా వాడుకున్నాడు. అలాగా పౌలు విస్తృతంగా వాక్య పరిచర్య చేయటం మొదలుపెట్టాడు. పౌలు మొదటిగా బర్నబాతో కలిసి మొదటి సువార్త దండయాత్ర చేశాడు. అలాగా రెండవ సువార్త దండయాత్రలో కొరింథీ పట్టణములో సువార్త విస్తృతంగా ప్రకటిస్తూ ఉండగా ఎంతోమంది కొరింథీయులు అక్కడున్న యూదులు కూడా ప్రభువుని అంగీకరించారు. వారిలో కొంతమంది సౌలును వ్యతిరేకించినందున అక్కడ సువార్త బోధించడం అనేది సౌలుకు కష్టతరమైంది. ఆ సమయంలో ప్రభువు ఒక రాత్రి వేళ సౌలును దర్శించి, సౌలా, నీవు భయపడకుండా సువార్త ప్రకటించు, నీవు మౌనముగా ఉండవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయువాడు నీ మీదకి ఎవడూ రాడు, ఈ పట్టణములో నాకు బహుజన సమూహం ఉన్నారని ప్రభు దర్శనములో చెప్పినప్పుడు సౌలు ప్రభు మాటలకు బలపరచబడినందున వారి మధ్యలో దేవుని రక్షణ సువార్త బోధిస్తూ 1.5 సంవత్సరము ఆ పట్టణంలోనే నివసించాడు. ప్రభువు సౌలా భయపడకు అని చెప్పినప్పుడు సౌలు ఎంతగానో ధైర్యం తెచ్చుకొని 1 సంవత్సరము 6 నెలలు అక్కడే ఉండి ప్రభు సువార్త బోధించాడు. ప్రభు కనుక సౌలును ధైర్యపరచకపోతే ఆ కొరింథీ పట్టణములో రక్షణ సువార్త ప్రకటించబడేది కాదండి. అలాగా ఆ కాలంలో సౌలు పౌలుగా మారిన తరువాత బర్నబాతో శీలతో కలిసి 3 మిషనరీ దండయాత్రలు చేశాడు. 10,000 మైళ్ళకు పైగా సువార్త ప్రకటించాడు. ఆనాడు 3 ఖండాలుగా ఉన్న ఆసియా, ఐరోపా, ఆఫ్రికా దేశాలలో ఆ 3 ఖండాలలో పౌలు గారు రక్షణ సువార్త ప్రకటించాడంటే ప్రభు ఇచ్చిన ధైర్యంతోనేనండి. మనం విన్న ఈ మాటలను బట్టి దేవుడు తనను విశ్వసించిన వారికి నిత్యము తోడై ఉండి బలపరిచి నడిపిస్తాడు అని తెలుసుకుంటాము. ఈ మాటలు అపొస్తలుల గ్రంథం 18వ అధ్యాయం 9 నుండి 11 వరకు చూస్తామండి. ఇంకా మనం చివరిగా ప్రకటన గ్రంథము నుండి ఒక సంగతి తెలుసుకుందామండి. యేసు ప్రభువు శిష్యుడైన యోహాన్ గారికి ప్రభువు భయపడవద్దు అని చెప్పి ఆయన ఎంతగానో బలపరిచిన మాటలను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8 నుండి 18 వరకు ఆత్మదేవుడు వ్రాయించిన మాటలను మనం శ్రద్ధగా ధ్యానం చేద్దామండి. ప్రభువు పరలోకం వెళ్ళిన తరువాత 1వ శతాబ్ద కాలములో యోహాను గారు బోధించే ప్రభు సువార్త నిమిత్తము
ఆనాటి రోమా అధికారులు యోహానును బంధించి పత్మాసు అనే ద్వీపంలో ఒక రాతి గుహలో ఉంచారు. ఈ ద్వీపం ఎక్కడ ఉంది అని అనుకుంటే, పత్మస్ ద్వీపము గ్రీకు దేశానికి చెందిన అజనా సముద్రం మధ్యలో ఉన్న ఒక రాతి ద్వీపము. ఇది కొత్త ఇరాక్ దేశానికి 60 మైళ్ళ దూరాన ఉందండి. డొమిషియన్ అనే ఆనాటి రోమా చక్రవర్తి యోహానును ఎన్నో విధాలుగా చంపచూశాడు. అయినా కానీ యోహానును చావనీయకుండా జీవముగల ఆ దేవాది దేవుడు ఆశ్చర్య అద్భుత రీతిగా అనేక సార్లు కాపాడుతూ వచ్చాడు. అందువలన ఆ డొమిషియన్ చక్రవర్తికి ఇంకా కోపం వచ్చి యేసుని గురించి ఎక్కడ ప్రకటించవద్దు అని యోహానుకు ఎన్ని శ్రమలు పెట్టినా మరణించటం లేదు అని ఆలోచించి ఎవరూ కనిపించని విధంగా, ఆహారము నీళ్లు అందుబాటులో లేని విధంగా సముద్రపు మధ్యలో ఉన్న ఒక రాతి దీవిలో వదిలేసి ఈసారి తనకు తానే చస్తాడు అని ఆ గుహలో వదిలివేశారు. ఆ కాలంలో ఇంకా అంతకన్నా ఘోరమైన శిక్ష మరొక్కటి లేదండి. కనుక ఆయన అలాగా గుహలో పడవేశారు. అయితే మనం గమనిస్తే ప్రభువు యోహానుకు మరణం రాకుండా ఎందుకు చేశాడంటే, ప్రభువుకు యోహానునందు పని ఉంది కనుక అలాగా చేశాడు. ఏమిటి ఆ పని అని మనం అనుకుంటే, ప్రభువు యోహానుకు పరలోక దర్శనం అనుగ్రహించి వర్తమాన భూత భవిష్యత్ కాలములన్నింటిలో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అన్నీ కూడా తెలియపరిచి ఒక గ్రంథం రాయించాలని దేవుని కోరిక ఉంది గనక అన్ని మరణాల నుండి యోహానును రక్షిస్తూ వచ్చాడు. అలాగా ప్రభువు తన శిష్యుడిని సముద్ర మధ్యంలో ఉన్న ఒక గుహలో ఒక ప్రణాళిక ప్రకారం ఒంటరిగా ఉండేటట్లు చేశాడు. యోహాను గారు ఆ గుహలో ప్రార్థించుకుంటూ ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు యోహాను గారు ఒక ఆదివారం ఆత్మవశుడయ్యాడు. అంటే పరిశుద్ధాత్మతో నింపబడి పరలోక దర్శనంను పొందుకొని అక్కడ ప్రభు అయిన గొర్రెపిల్ల ఎలా ఉన్నారు, దేవదూతలు ఏం చేస్తున్నారు, ప్రభువు ధవళ సింహాసనాసీనుడై ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న పెద్దలు, అక్కడ ఉన్న 4 జీవులు తండ్రిని ఎలా స్తుతించి ఆరాధిస్తున్నారు అనేది యోహాను తన కన్నులారా చూస్తూ ఉన్నాడు. అలాగా యోహాను గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై పరలోకంలోని దృశ్యములన్నీ చూస్తూ ఉన్నప్పుడు మహా తేజస్సుతో సూర్యుని వలె ప్రకాశించుచున్న ప్రభువును చూశాడండి. పరమనందు ఉన్న ప్రభువును చూడగానే యోహాను గారు చచ్చిన వాని వలె ప్రభువు పాదముల దగ్గర పడిపోయాడు. అప్పుడు ప్రభువు తన కుడి చేతితో తన శిష్యుడైన యోహానును లేపి ఆ కుడి చేయి యోహాను తలపై ఉంచి యోహానుతో మా ప్రభువు మాట్లాడుతూ, యోహాను భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను నేనే. నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడినై ఉన్నాను అని యోహానుకు చెప్పి ఆయన భయమును తొలగించి ధైర్యపరిచి ప్రభువు తనను గురించి శిష్యునికి తెలియపరిచాడు. ఈ మాటలు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16 నుండి 18 వరకు చూస్తామండి. ఇలాగా ప్రభువు పాత నిబంధన కాలములో, క్రొత్త నిబంధన కాలములో కష్ట పరిస్థితుల్లో ఉన్నవారిని, నిరాశ నిస్పృహలతో బాధపడుచున్న వారి దగ్గరికి వెళ్ళి వారిని ధైర్యపరిచి పరిస్థితులను చక్కబరిచాడు. ఆ విధంగానే సృష్టిలోని మానవులందరికీ కూడా భయపడకండి అని రోజుకు ఒకసారి చొప్పున తన వాక్యము ద్వారా 365 సార్లు పరిశుద్ధ గ్రంథం అంతటిలో వ్రాయబడి ఉందండి. కాబట్టి ఈ మాటలు విన్న మనమంతా ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తే దేవుడు మనకు సమాధానం కలిగించి భయపడకండి అని భరోసా ఇస్తాడండి. అంతేకాకుండా ప్రభువుని మన సొంత రక్షకునిగా భావించి బాప్తిస్మం పొందుకుంటే ఆయన ఉండే పరలోకములో మనం కూడా నిబ్బరము కలిగి ఆయనతోటి సదాకాలము ఉంటాము. ప్రభునందు నీటిలో బాప్తిస్మం పొందని వారు మాత్రం వారి వారి మరణానంతరము వారి ఆత్మలు సాతాను ఉండే పాతాళమునకు చేరతారు. మరి మనం మన మరణానంతరము ప్రభు చెంతకు వెళదామా లేక సాతాను ఉండే నిత్యాగ్నికి వెళదామా అనేది ఈ భూమిపై మనం జీవించి ఉన్నప్పుడే, మరణించక ముందే మన ఆత్మల రక్షణ కొరకు ఒక తీర్మానం చేసుకోవాల్సి ఉందండి. పరలోకం చేరాలంటే నీటి స్నానం అనే బాప్తిస్మము ఎంతైనా అవసరము. అది పొందుకోలేకపోతే పాతాళములోని నిత్యాగ్ని అనేది నిత్యము. ఈ మాట ప్రభువే స్వయంగా ఎన్నో మార్లు
బోధించటం వాక్యములో చూస్తాము. ఈ మాటలను బట్టి మనం మరణం భయం లేకుండా పరలోకమనే ప్రభు సన్నిధ లేక పాతాళమనే నిత్యాగ్ని ఉండే సాతాను సన్నిధ, అది ఏది అనేది మనం ఈ భూమిపై బ్రతికి ఉండగానే నిర్ణయించుకోవలసి ఉందండి. ప్రభునందు బాప్తిస్మం పొందకుండా మరణించిన తరువాత ఆ నరకంలో ఎలుగెత్తి ఎంత ప్రార్థించినా మన ప్రార్థన వినేవారు అక్కడ ఎవరు ఉండరండి. అందుకే ప్రభువు యోహాన్ గారి చేత ప్రకటన గ్రంథము వ్రాయించాడు. యోహాను చేత వ్రాయించిన ఆ గ్రంథమైనా చదివితే మానవ జాతి మారతారేమో అని దేవుని కోరికై ఉన్నది కనుక ప్రభువు యోహాను గారిని అన్ని మరణాల నుండి తప్పించి ప్రకటన గ్రంథం ప్రజల కొరకు వ్రాయించాడు. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని యోహాను గారు తన దర్శనం ద్వారా తెలుసుకుని ప్రకటన గ్రంథంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని తెలియపరిచాడు. అలాగా ప్రభువు చిత్తానుసారముగానే ఈ సృష్టిలో అనేక మంది ప్రజలు ప్రకటన గ్రంథము చదివి వారు మరణ భయం లేకుండా ప్రభువునందు బాప్తిసం పొందుకొని నిబ్బరము కలిగి ప్రభు చెంతకు చేరారు. మరణ భయం లేకుండా ప్రశాంతత కలిగిన మరణము పొందుకున్నారు. మనము ఇన్ని మాటలు ఎందుకు సంభాషించుకుంటున్నాము అంటే ప్రభువు చెప్పినట్లు మనం ఎలాంటి స్థితిలో కూడా భయపడకుండా ఈ మాటలు వినిన వారంతా ముందుగా ప్రభువుకు ప్రార్థన చేసి దేవుని యందు దీవెనలు ఆశీర్వాదములు పొందుకుంటే అన్నీ దేవుడే చూసుకొని మన పరిస్థితులను చక్కబడతాడు అని ఈ మాటలు మనం చెప్పుకుంటాం జరుగుతుందండి. ఒకసారి ప్రభువు తన శిష్యులను సువార్త ప్రకటించడానికి పంపిస్తూ, శిష్యులారా, గొర్రెల లాంటి మిమ్మల్ని తోడేళ్ల లాంటి మనుషుల మధ్యకు పంపిస్తున్నాను అని చెప్తూ, శిష్యులారా, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాదు, దాసుడు తన యజమానుడి కంటే అధికుడు కాదు, కానీ శిష్యుడు తన బోధకుడు వలె, దాసుడు తన యజమానుని వలె ఉంటే చాలు. కాబట్టి మీరు భయపడకండి. మరుగైనది ఏది కూడా బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది కూడా తెలియబడకపోదు. చీకటిలో నేను మీకు బోధించిన సువార్తను వెలుగులో ప్రకటించండి, చెవిలో మీకు చెప్పిన సువార్తను మేడల మీద ప్రకటించండి. అంటే ప్రభువు శిష్యులకి ఏం చెప్తున్నారంటే, ఎక్కడికి ఏ ప్రాంతానికైనా మీరు ధైర్యంగా వెళ్ళి బోధించండి అని చెప్తున్నారు. మిమ్మల్ని ఎవరైనా చంపుతారని మీ ప్రాణముల గురించి భయపడకండి. వారు మీ దేహమును చంపుతారేమో కానీ మీ జీవాత్మను చంపలేరు కదా. దేహము మట్టిలో కలిసిన జీవాత్మ నాతోనే ఉంటుంది కనుక దేనికి భయపడకండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకండి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే ఎంతో శ్రేష్ఠులు. మీరు చెప్పిన బోధ విని మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడిని నేను కూడా నా తండ్రి ఎదుట వారిని బట్టి ఒప్పుకుంటాను. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనని వారిని నేను కూడా నా తండ్రి ఎదుట నేను ఎరుగునని అంటాను. ఆ విధంగా ప్రభు శిష్యులకు ధైర్యం చెప్పి పరలోక సువార్త బోధించటానికి తోడేళ్ల లాంటి మనుషుల మధ్యకు మిమ్మల్ని పంపిస్తున్నాను, మీరు భయపడకుండా ప్రకటించండి అని మత్తయి సువార్త 10:24 నుండి 30 వరకు శిష్యులతో చెప్పడం చూస్తామండి. అంటే ప్రభు తన శిష్యులతో ఏం చెప్తున్నారంటే, శిష్యులారా, మీరు దేనికి భయపడకండి. సువార్త నిమిత్తము ఒకవేళ మరణించినా భయపడకండి. మీ దేహం మట్టిలో కలిసినా మీకు నేను పెట్టిన జీవాత్మతో సదాకాలము నాతోనే ఉంటారు. మీరు చెప్పిన నా సువార్త విని నన్ను విశ్వసించిన వాడు రక్షింపబడి నాతో ఉంటాడు. వినని వారు శిక్షింపబడి నరకములో పడిపోతారు. అక్కడ అగ్ని ఆడదు, పురుగు చావదు. కనుక నా మాటలు అంగీకరించిన వారికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి, భయపడకండి అని ఈ సువార్త భూదిగంతాల వరకు వెళ్ళి బోధించండి అని చెప్పటం మత్తయి శుభవార్త 28:19-20 చూస్తామండి. ఆ విధంగా ప్రభువు శిష్యులారా, భయపడకుండా సువార్త ప్రకటించి ఆత్మలను రక్షించండి అని ధైర్యపరిచి శిష్యులను సువార్త నిమిత్తము ప్రపంచమంతటా ప్రకటించమని వారిని ధైర్యపరిచి ఈ లోకంలో ఉన్న మనుషులు అనే తోడేళ్ల మధ్యకు శిష్యులను పంపించారు. ఆ సువార్త పరిచర్యలో శిష్యులు భయపడకుండా వాక్యం ప్రకటిస్తూనే 11 మంది శిష్యులు సంతోషంగా హతసాక్షులయ్యారండి. ఒక్క యోహాను తప్ప అందరూ మరణించారు. అయినను ఈ రక్షణ సువార్త ఆనాటి నుండి ఈనాటి వరకు
ప్రకటించబడటం అనేది ఆ దేవాది దేవుని చిత్తమై ఉందండి. ప్రభువు చెప్పిన విధంగానే ఆ తోడేళ్ళు ఇప్పటికీ రక్షణ సువార్త నిమిత్తము దైవ సేవకులను ఎంతమందినో చంపుతూనే ఉన్నారండి. అయినా ఎవరు భయపడకుండా రక్షణ సువార్త ప్రకటించబడుతూనే ఉంది. భయపడవద్దు అని దేవుడు చెప్పిన ఈ మాటలు విన్న మనము 2 ముఖ్యమైన సంగతులను గురించి తెలుసుకుందామండి. మనకు కలిగిన కష్టాలలో, శ్రమలలో నుండి దేవుని ఆదరణ మనకు దొరకాలంటే ముందు మనం యేసోపులాగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎలాగంటే యేసోపు కాలములో ధర్మశాస్త్రం లేకపోయినా బాల్యము నుండే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని యేసోపు కలిగి ఉన్నందున ఆ పరమ తండ్రి యేసోపుకు ఎన్నో దర్శనములు అనుగ్రహించి యేసోపును దేవుడు ఏ స్థితిలో ఉంచబోతున్నాడు అనేది దేవుడు యేసోపుకు ముందుగానే తెలియపరిచారు. అయితే యేసోపు చాలా చిన్నవానిగా ఉన్నప్పుడే తన తల్లి అయిన రాహేలు మరణించింది. ఆ సమయంలో యేసోపును తన తండ్రి తప్ప అందరూ బాధించిన వారే కానీ ఆ తల్లిని కోల్పోయిన యేసోపును ఎవ్వరు కూడా ఆదరించలేదండి. ఇంకా కూడా దేవుడు యేసోపుకు కలుగ చేసే దర్శనములను యేసోపు వారి అన్నలకు చెప్పినప్పుడు వారు యేసోపుపై పగబట్టారు. ఈర్ష్యతో యేసోపును అతని 10 మంది అన్నదమ్ములు బానిసగా పోతీఫరకు ఐగుప్తుకు అమ్మివేశారు. ఆ విధంగా యేసోపు ఐగుప్తులో పోతీఫర ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు పోతీఫర భార్య యేసోపును చూసి మోహించి యేసోపును బలాత్కరించింది. అప్పుడు యేసోపు ఆమెతో మాట్లాడుతూ, నా యజమాని అయిన పోతీఫరు ఈ ఇంటిని, ఆయన కలిగి ఉన్న సమస్త సంపద అంతటిని నిన్ను తప్ప అంతా నాకు అప్పగించాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న నేను దేవునికి విరోధముగా ఈ పాపము నేను ఎలా చేయగలను అని ఆమె నుండి తప్పించుకొని బయటకు పారిపోయాడు. అందునిమిత్తము యేసోపు చెరసాలలో వేయబడిన ఏదైనా దేవుడు నా మంచి కొరకే చేస్తాడు అన్న నమ్మకముతో ఆ శ్రమలలో కూడా యేసోపు భక్తి శ్రద్ధలతో భయభక్తులతో దేవుని వైపే చూశాడు. కానీ ఈ లోకాశలకు లోబడలేదండి. పరమందు ఉన్న దేవుడు తన కనుదృష్టితో యేసోపును చూసి భయపడకు, నీకు తోడై ఉన్నానన్న భావన ఆయన కలిగించి ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజుగా చేశాడు. ఈ మాటలు విన్న మనం ముందు దేవుని యందు భయభక్తులు గల ప్రార్థనా జీవితం, స్తుతి ఆరాధన కలిగి ఉంటేనే ప్రభువు మనకు కలిగిన శ్రమలన్నింటిలో నుండి యేసోపును కాపాడిన విధంగా మనల్ని కూడా కాపాడతాడు.